ఒకసారి ప్రజావాయిస్లో మొదటగా సిరా చుక్క చూద్దాం. 10 తలల రావణుడు డేలకూలే, దసరా సంబరానికి వేళాయే, పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చిన బాపు మాత్రం పాత అంగీతోనే దసరా పండుగ చూడవచ్చే. అల్లుడు బిడ్డ వస్తేనే నిండైన పండగ, ఆడబిడ్డ లేని ఇల్లు కూసింత వెలవిల, ఊరంతా పాలపిట్టను చూడబోయే, జమ్మి కొమ్మ కోసం దోస్తుగాలు కొట్లాడే, బావ బొమ్మర్దుల పరాశకాలు, గౌడన్న తెచ్చే కళ్ళు కుండలు, కోడి కూర కళ్ళు గుడాలు ఆరగించి అలా ఓ కుణుకు తీస్తే దసరా అయిపోయే. సరదా మనదాయే ఇక ఉంటా. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఊర్లకు పోయినలు జర పైలంగా మళ్ళా దసరా అయిపోయిన తర్వాత మీ గమ్యస్థానాలకు చేరుకోండి అని మా బోనాల రమేష్ అన్న వరంగల్ నుంచి మీకోసమే రాసి పంపించిండు సిరా చుక్క. ఎందుకంటే ఆగమాగమై ఇప్పుడు ఊర్లకు ప్రేమ కొద్ది వేయడం కానీ మళ్ళీ ఈ తాగిన తర్వాత పాడైపోయిన అన్ని గుర్తుకొస్తాయి ఒక్కొక్కరికి. అరే ఆ రోజు గట్ల అన్నాడు రాని ఈ జమ్మి షెట్టు కూడా లొల్లీలు ఎక్కువైతాయి. జమ్మి షెట్టు కాడికి ఆడికి మొత్తం విపరీతంగా ఉంటుంది, అడిగి మొత్తం ఇట్లా ఊగుతా ఉంటారు. ఇక అది ఎట్లుంటది అంటే ఎవరిని మందలిచ్చే వశం లేదు. మరి ఆడ రాయి అంటే రాయితో కొడతాడు అని తల వలిగే తెలియదు, ప్రాణం పోయే తెలియదు, అట్లుంటుంది కదా. అందుకే జర కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎవరిని మందలిచ్చే వశం ఉండదు. ఈరోజు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోండి, ఫోన్లోనో గిళ్ళనో, లేదంటే పక్కింట్లోతో ఎవరితో ఈరోజు మాట్లాడకండి. జమ్మి పెట్టండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, కాళ్ళు మొక్కండి, అంత శుభమే జరుగుతుంది. మంచి జరగాలని కోరుకుందాం.